లో ధరల మోసం, పేద ప్రజల డబ్బుల దోపిడీ, దీనికంతటి కారణం ఒక చిట్టీల వ్యాపారి కొన్ని కోట్ల రూపాయలను అమాయక ప్రజలకు ఆశ చూపించి చిట్టీల పేరుతో మోసం చేసిందని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు బాధితుల పక్షాన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వస్తున్నారు. మరి బాధితులు చాలా మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, దాదాపు 2000 మంది దాకా బాధితులు ఉన్నారు. మరి వారందరి ద్వారా ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమావేశం కాబోతున్నారు. మరి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు వాళ్ళని ఎలా నమ్మిరు అనేది ఆ బాధితులను అడిగి తెలుసుకున్నాము. అదే చెప్పండి, మీరు ఎలా నమ్మిండ్రు, ఎట్లా డబ్బులు కట్టిరు మీరు వారికి? ఆ విషయం నేను అంతా 2 ఎకరాలు అయితే మా చేతితో పెడతాను. రోజు తిరిగి సార్ అక్కడికి తిరిగితే 2 మీటర్లు కర్ణం వస్తుంది, చచ్చిపోతుంది, మంచి మంచి చచ్చిపోతుంది, వీడియో ఫోటో చచ్చిపోతే నేను ఎవరు మా కోర్టు ఏమనుకున్నావు, ఒక ఇల్లు రూపాయలు ఆడేస్తావు, నీకు ₹1,00,00,000 ఇస్తాను నేను అని మోసం చేసింది సార్. నన్ను విషయం చేసింది మోసం. సరే, మీరేలా మోసపోయిండు? ఏమో సార్, మాకు ఇట్లే సార్, ఇట్లా ఫైనాన్స్ పెట్టించి చేసి మమ్మల్ని మోసం చేశాడు సార్. నేను నెలకు ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటా, ఇక 50,000. ఎవరు ఇంతకు ఆ వ్యాపారి ఎవరు? ఆ చిట్టీలు కట్టిన మీరు చిట్టీలు ఎవరి గారు కట్టారు? సాయిబాబా సేటు మోసం చేశాడు. సరే, మీరు ఎంతమంది ఉంటారు మా దగ్గర సార్? మా ఊర్లో కనీసం అంటే ఒక 10-15 మంది ఉంటారు. ఏ ఊరు మీది? గన్యాగుల గ్రామం. గన్యాగుల. సో ఇక ఇంకా మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎలా మోసపోయారు, మీరు ఎంత కట్టిన డబ్బులు, మీకు ఎవరు చెప్తే వాళ్ళకి కట్టిన డబ్బులు? మీరు ఏం పేరు, మీ పేరేం పేరు? మీరు కట్టినరా డబ్బులు? కట్టినరా? సార్ మాట్లాడు, ఏమైంది మీకు సమస్య ఏంది? మరి ఇప్పుడు ఎంత కట్టిండ్రు డబ్బులు మీరు? 1,15,000. మీరమ్మా, మీరెంత కట్టిందమ్మా? మీరు 1,50,000. మీరమ్మా, మీరెంత కట్టినమ్మా? 1,00,000. మీరు 15 లక్షలు. మీ ఊరు ఎవరు? నర్సాపల్లి. ఏ నర్సాపల్లి? ఓకే. మొత్తం మీ దగ్గర ఎంతమంది ఉంటారు ఈ బాధితులు? మీరు ఎంతమంది అంటే కలిసి ఈ చిట్టీలో కట్టారు? ఇంకా ఇట్లా జనాలు చూపిస్తున్నారు. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి పాస్బుక్ లాగా ఇచ్చి చిట్టీలు కట్టిస్తున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర. అయితే దీని మీద పోలీసులు కేసులైనాయి, క్రిమినల్ కేసులైనాయి, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరి దీని మీద మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్ లో? ఇది ఎన్నేళ్ల క్రితం జరిగింది? 4 ఏళ్ళ. మరి అప్పటి నుంచి మీరు ఎవరు చెప్పలేరా? 80,000 వచ్చాయి. మాకు ఆధారం లేదు. నువ్వు ఎంత కట్టినావమ్మా? 80,000. మాకు కొడుకు లేరు, బిడ్డలు లేరు. కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు? మరి వాళ్ళ మీద కేసులు కూడా వేసారు కదా పోలీసులు, రిమాండ్ కూడా వేసారు కదా వాళ్ళు. మళ్ళీ మీరు ఇప్పుడు వాళ్ళ కోర్టు పరిధిలో ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తున్నారు? మా పైసలు మాకు ఇవ్వాలని చేస్తున్నారు. మాకు ఆధారం లేదు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఒక బిడ్డ ఇట్లా వీళ్ళందరూ ఇట్లా మోసపోయారు. మరి వీరి పక్షానే ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లెక్సీలో, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు ఇల్లు కోల్పోయిన నిర్వాసితుల నుంచి కోట్ల రూపాయలను వడ్డీ ఆశ చూపి రైతుల నుంచి తీసుకొని అసలు పైసలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న ఫైనాన్స్ వాళ్ళ మోసాలను ఎండగట్టడానికి వస్తున్న
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బాధితుల పక్షాన స్వాగతం సుస్వాగతం అంటూ పలుకుతున్నారు. ఆ బాధితులంతా ఇక్కడే ఉన్నారు. మరి ఆ బాధితులే చెప్తున్న అంశాలు, 1 లక్ష, 2 లక్షలు, 15 లక్షలు, ఈయన 11 లక్షలు అంటారు. మీరెంత కట్టిరు? 9 లక్షలు సార్. 9 లక్షలు. కొన్ని ఈ రోజు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లెక్సీలో, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు ఇల్లు కోల్పోయిన నిర్వాసితుల నుంచి కోట్ల రూపాయలను వడ్డీ ఆశ చూపి రైతుల నుంచి తీసుకొని అసలు పైసలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్న ఫైనాన్స్ వాళ్ళ మోసాలను ఎండగట్టడానికి వస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బాధితుల పక్షాన స్వాగతం సుస్వాగతం అంటూ పలుకుతున్నారు. ఆ బాధితులంతా ఇక్కడే ఉన్నారు. మరి ఆ బాధితులే చెప్తున్న అంశాలు, 1 లక్ష, 2 లక్షలు, 15 లక్షలు, ఈయన 11 లక్షలు అంటారు. మీరెంత కట్టిరు? 9 లక్షలు సార్. 9 లక్షలు. కొన్ని కోట్ల రూపాయలను మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, సుమారు 100 కోట్ల పైన అని చెప్పి స్థానిక ప్రజలు మరి బాధితులు ఆరోపిస్తున్నారు. మరి వీరి పక్షానే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రాబోతున్నారు. మరి దీనిపైన వాళ్ళు ఎలా మాట్లాడతారు, మరి వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు ఇక కార్యక్రమం నిర్వహిస్తున్న వారి దగ్గర కూడా అడిగి అభిప్రాయం తీసుకుందాం. బీసీ నాయకులు, రాష్ట్ర నాయకులు సూర్యరావు ఉన్నారు. మరి వారి దగ్గర కూడా అడిగి తెలుసుకుందాం. అసలు కార్యక్రమం నిర్వహిస్తున్నది అందరూ వీళ్ళే. ఈ బాధితులను ఒక దాటిపైకి తీసుకొచ్చి బాధితులకు న్యాయం జరిగే విధంగా చేస్తున్నారు. అన్న చెప్పండి, ఏంది ఇంతమంది బాధితులు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? ఇక్కడ దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి ఈ బాధితులంతా కూడా మోసపోయి కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నారు. వీళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా పాపం వాళ్ళు దాచుకున్నది రూపాయి కూడబెట్టుకొని ఆ ప్రాజెక్ట్ కింద పోయిన భూములకి జీవాలు అమ్ముకున్న పైసలు, కూలి చేసుకున్న పైసలు, మిలిటరీలో సరిహద్దుల్లో చంపబడి అంటే సరిహద్దులలో చనిపోయిన వ్యక్తుల పైసలు కూడా ఇక ఈ దొంగలు, ఈ బడా వ్యాపారవేత్తలు వాళ్ళ పైసలను కూడా దోచుకున్నారు. అవన్నీ కూడా ఇవాళ మేము అందరం కూడా బీసీ సమాజం అలాగే మల్లన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ బాధితులందరినీ కూడా ఇక్కడ సమావేశపడుతున్నాం. బాధితులకు భరోసా ఇచ్చినట్టు బాధితుల పక్షాన మల్లన్న గారు మాట్లాడుతూ వస్తున్నారు. వారి ఒక్క పైసా కూడా పోకుండా మల్లన్న గారు ఇప్పించినట్టు ప్లాన్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కొద్దిసేపట్లో మల్లన్న గారు వస్తారు. వచ్చిన తర్వాత బాధితులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మల్లన్న గారు పరామర్శిస్తారు. వారికి జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకుంటారు. వారికి న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తాం. ఈ 2 కోట్ల రూపాయలను కాజేసిన వ్యక్తి పైన కేసులు చేసిండ్రు, రిమాండ్ చేసినామని జిల్లా పోలీసులు కూడా చెప్తున్నారు. మరి ఒకవేళ కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన ఎలా న్యాయం జరుగుతుంది? వీళ్ళకి కోర్టులన్నీ కూడా అగ్రకులాల చుట్టాలే కదా అన్ని కూడా. వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించొద్దు అన్న ఇంటెన్షన్ తోని ముందస్తు బెయిల్ అంటే ఇక్కడ దాదాపు 2000 మంది ఉన్నారు. ఈ 2000 మందికి ముందస్తు బెయిల్ అంటే ఏంటో తెలుసా? ప్రజాస్వామ్యంలో కొన్ని ఉంటాయి. తీర్పు రిజర్వ్ చేయబడ్డదని, ముందస్తు బెయిల్ అని, యాంటిసిపేటరీ అని చెప్తా ఉంటారు. వీళ్ళకేం తెలియదు, అమాయకులు. వాళ్ళు వీళ్ళ దగ్గర దాదాపు 150 కోట్ల పైసలు వసూలు చేసి అంత పంచుకున్నారు. బడా భూస్వాములు కానీ, బడా వ్యాపారులు కానీ, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న కానీ, రాజకీయ నాయకులు కానీ, ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ షేర్ ప్రకారం పంచుకొని వీళ్ళందరినీ కూడా పాపం ఆగం చేసింది ఇప్పటివరకు. కాబట్టి మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ బాధితులందరినీ కూడా కలుస్తారు. మల్లన్న కలిసి ప్రతి ఒక్కరిని వారు దోశ వింటారు, వారు రోడ్డు ఉంటారు. ఇది వారికి ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి న్యాయం జరుగుతున్న దాని మీద ఇవాళ వాళ్ళతో చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటారు. ఇది కొన్ని కోట్ల రూపాయలను మోసానికి పాల్పడిన ఇక్కడ ఒక ప్రముఖ చిట్టీల వ్యాపారిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మాట్లాడబోతున్నారు. మరి ఆ బాధితులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఎలా వాళ్ళకి అమౌంట్ డబ్బులు ఇప్పించగలుగుతారు అనేది చూడాలి. ప్రస్తుతం ఉమ్మడి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ కన్వెన్షన్ లో బాధితులతోన ఈ కన్వెన్షన్ నిండిపోయింది. మరికొద్ది సేపట్లోనే మల్లన్న గారు ఇక్కడ రాబోతున్నారు. ఈ ఔటర్ రాజశేఖర్, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా న్యూస్ స్థానిక రిపోర్టర్ మణికిషోర్తో.